అసలు మొన్న నాకు సండే ఎపిసోడ్ లో బిగ్గెస్ట్ షాక్ ఏంటంటే శేఖర్ భాష ఎలిమినేషన్. మనం ఎంతసేపు సీతానో పృథ్వీనో లేదంటే ఆదిత్య ఓం గారు ఏమన్నా మోస్ట్లీ ఫైనల్ కి వచ్చేసరికి ఆయన అవుతారేమో అని చాలా అనుకున్నాం. అసలు శేఖర్ భాష పేరు తీసుకెళ్ళలేదు ఏం లేదు, ఆయన అనూహ్యంగా ఆయన ఎలిమినేట్ అవ్వడం జరిగింది. అయితే మేబీ బేబీ బాయ్ ఉన్నాడు పుట్టాడు కాబట్టి అతన్ని పంపించారేమో అని ఒక ఆలోచన కూడా ఉండింది. మరి రీఎంట్రీ ఆయన మళ్ళీ రీఎంట్రీ ఇస్తారు, బేబీని చూసి వచ్చారు కాబట్టి ఇప్పుడు రీఎంట్రీ ఇస్తారన్న ఒక చిన్న టాక్ వస్తుంది. నిజంగా ఆయన మళ్ళీ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందంటారా బిగ్ బాస్ లోకి? అంటే ఒకవేళ రీఎంట్రీ ఇస్తే గనక వెళ్తాను అని అంటే అతను హౌస్ నుంచి బయటకు వచ్చిన విధానంతో అంటే ముందు అసలు బిగ్ బాస్ గురించి ఎవరు పెద్దగా ఈ 2 వారాల్లో పెద్దగా పట్టించుకోవట్లేదు. పట్టించుకోలేనప్పుడు ఇలాంటి షాకింగ్ ఎలిమినేషన్ జరిగితే అంటే మనం ముందే మాట్లాడుకున్నాం, మనం ఒక మంచిగా చెప్పుకోవటం ఉంటుంది, చెడగా చెప్పుకోవటము ఉంటుంది. ఆట గురించి మంచిగా చెప్పుకోవడానికి కొంచెం బాగా ఆడుతున్నారు, బాగా అవుతుంది అని చెప్పడం కొంచెం టైం పట్టచ్చు. కానీ చెడుకి అసలు షార్ట్ పీరియడ్, షార్ట్ కట్ వెంటనే అయిపోతుంది, రిజల్ట్ ఉంటుంది. శేఖర్ భాష ఎలిమినేషన్ తోటి అదే అయ్యింది బిగ్ బాస్ కి సంబంధించి. బిగ్ బాస్ అసలు మొదలైందా లేదా అని అడిగిన వాళ్ళు కూడా ఆ జుట్టు ఎక్కువ ఉన్న అతను ఎలిమినేట్ అయిపోయాడంట కదా అని చెప్పేసి అని అంటారు. అంటే చూడని వాళ్ళని కూడా ఈ షాకింగ్ ఎలిమినేషన్ తోటి డైరెక్ట్ గా ఎలిమినేట్ చేసేసారు. అని అంటే ఆడియన్స్ ఓటింగ్ ఇదంతా పక్కన పెట్టేస్తే బయట ఏమో శేఖర్ భాషని సపోర్ట్ చేసి వాళ్ళు అసలు అన్యాయం చేశారు, అక్రమం చేశారు అన్నట్టుగానే గగ్గోలు పెడుతున్నారు. కాకపోతే అతని ఎలిమినేషన్ తోటి ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఒక ఆట అనేది ఒక వ్యాపారం. ఆ వ్యాపారంలో లాభం రావాలి అని అంటే రేటింగ్ రావాలి, రేటింగ్ రావాలని అంటే కంటెంట్ కావాలి, కంటెంట్ జనాల్లోకి వెళ్తేనే ఎక్కువ మనకి ఆ షో గురించి ఎక్కువ జనాల్లోకి వెళ్తుంది, జనాల్లోకి వెళ్తేనే దానికి సంబంధించి రేటింగ్ పెరుగుతుంది. దాని ద్వారా వాళ్ళు ఏదైతే చెయ్యాలని వ్యాపారం చేయాలని అనుకుంటున్నారో సక్సెస్ అవుతారు. కాబట్టి 2 వారాలు చూశారు, ఏం కంటెంట్ వీళ్ళు ఇవ్వట్లేదు, ఏమీ చేయట్లేదు, అసలు ఏం అవ్వట్లేదు అని చెప్పేసి క్లియర్గా అయిపోయింది. మనకి ఎలా ఈ షోకి వెంటనే కొన్ని టాస్కులు అద్భుతంగా పెడదామని అంటే టాస్కులు మొదటి నుంచి కూడా మొదటి 2 వారాలు టాస్కులు సూపర్ ఉంటాయి ప్రతి సీజన్లోని కూడా. ఈ టాస్కులు ఏంటంటే మన నూడిల్స్ టాస్కుల లాగా అయిపోతుంది, 5 నిమిషాల్లోనే అయిపోతున్నాయి ఇవన్నీ కూడా. అసలు ఇంట్రెస్ట్గానే జరగట్లేదు టాస్కులు కూడా. మరీ దారుణంగా ఈ చిన్న చిన్న టక్కనెళ్ళి అయిపోతున్న ఈ పిండి పప్పు వీటి మీద పరిధి దాటట్లేదు. ఎందుకంటే క్యాబేజీ మన పిండి ఆ తర్వాత పప్పు వీటి మీద నడుస్తుంది. కాబట్టి ఒక సడన్ గా ఏదన్నా జరగాలి, హౌస్ లో జరగాలి అని అంటే అప్పుడు మనకి శివాజీ ఉన్న సీజన్ లో అతనికి చెయ్యి ఇరిగిన తర్వాత శివాజీ నువ్వు రా, నేను బయటికి పంపించాల్సి వస్తుంది అని అన్న. అమ్మ శివాజీని బయటికి పంపేయడం ఏందరన్న ఆయన అని చెప్పేసి అని అనుకున్నారు. అంటే శివాజీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అక్కడ. అంటే ఇలాంటి జలక్కలు ఇస్తూనే ఉంటారు. నిజంగా శేఖర్ భాషకి వాళ్ళు న్యాయం చేయాలి అని అనుకుంటే పంపకూడదు అని అంటే లాస్ట్ సీజన్లో మనకి ఫస్ట్ సీజన్ నుంచి అంటే మనం గమనిస్తే సంపూర్ణేష్ బాబుని ఇలా నేను వెళ్ళిపోతానని చెప్పేసి అని అన్నప్పుడు అతన్ని కన్ఫెషన్ రూమ్కి పిలిచారు, మాట్లాడారు, అతను మానసికంగా కొంచెం బలపరిచారు. అలాగే శివాజీకి సంబంధించి చెయ్యి ఇరిగినప్పుడు అతన్ని లోపలికి పిలిచారు, లేదు నీకు డాక్టర్ వస్తారు, నీకు ఎప్పటికప్పుడు మేము పర్యవేక్షిస్తాము అని అడిగారు. అలాగే గంగావకి సంబంధించి నేను ఉండరావు వెళ్ళిపోతాంటారు, నేను ఇక్కడ తట్టుకోలేకపోతున్నాను వీళ్ళతోటి. అసలు అక్కడ ఏమో ఆ ఏజ్ ఫ్యాక్టర్ అందరూ కూడా యంగ్ ఉన్నారు, ఆమె ఏజ్ తర్వాత హెల్త్ కూడా ఖరాబ్ అయింది అని అన్నప్పుడు ఫస్ట్ 4-5 వారాలకు సంబంధించి ఆట మొత్తం అంతా గంగవ్వ మీదే నడిచింది. ఈ కంటెస్టెంట్లంతా ఆమె తుమ్మున వెళ్ళి సేవలు చేయడం, దగ్గిన వెళ్ళి సేవలు చేయడం అని అంటే ఒక పెద్ద ఆవిడికి మనం సేవలు చేస్తుంటే జనంలో ఒక పాజిటివిటీ పడుతుంది అని చెప్పేసి వీళ్ళ ఆమెని కూడా ఇలాగ అంటే నడిచింది అలాగా. అంటే ఇలాగ కానీ వాళ్ళకి వీళ్ళకి జరిగిన దాంట్లో మనకి గమనిస్తే అసలు శేఖర్ భాషని బిగ్ బాస్ అసలు మాట్లాడింది లేదు, అతను వెళ్ళిపోతాడని అడిగింది లేదు. నేను అతను ఫుడ్ గురించి మెయిన్ ప్రాబ్లం అతను రావడానికి ఏంటంటే డైరెక్ట్ వీళ్ళు ఎంత డ్రామాలు ఆడినా కూడా హౌస్ లో వాళ్ళు అందరు కలిపి అతన్ని నామినేట్ చేసి ఎలిమినేట్ చేశారు కాబట్టి అతనే వెళ్ళిపోవాలని చెప్పేసి ఇంత డ్రామా క్రియేట్ చేసినా కూడా అక్కడ జరిగింది ఏంటంటే నేను బిగ్ బాస్ హౌస్ లో ఉండలేకపోతున్నా, నేను వెళ్ళిపోతాను, నాకు కొడుకు పుట్టాడు కాబట్టి కొడుకుని చూడాలి, అలాగే నాకు ఇక్కడ ఫుడ్ ఉన్న మొత్తం ఈ 14 మంది అయితే ఒకరు వెళ్ళిపోయారు
అయిపోయారు. 13 మందిలో నేనే వెజిటేరియన్ ఉన్నాను కాబట్టి నాకు ఈ ఫుడ్ తినలేకపోతున్నాను, అదొకటి. అతనికి సంబంధించి ఎక్కువ రా ఫుడ్ తినడంతో కడుపు నింపుకుంటున్నాడు అతను. అది వండిని ఎందుకు తింటలేదు, ఎందుకంటే అందులో ఎగ్ చికెన్ ఇవన్నీ వేసి కలుస్తున్నాయి అన్నిటిలో. అంటే కొంచెం ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, అవన్నీ అవ్వట్లేదు, అదొకటి. మెయిన్ రీజన్ ఏంటంటే ప్రోటీన్ పౌడర్, ఏదైతే ప్రోటీన్ పౌడర్ ఇతను తెచ్చుకున్నాడో సో కనీసం అది అయినా తాగి హౌస్లో కూడా 2-3 సార్లు డిస్కషన్స్ జరిగినాయి. అతను ఫుడ్ తినట్లేదు, తినేది కూడా ఒక పూటే అని చెప్పేసి వాళ్ళు పాజిటివ్ వేలో ఆయన అసలు ఫ్యాట్ లేదు, అసలు ఆయన భలే స్లిమ్గా ఉన్నాడు, ఆయన ఒక పూట తింటున్నాడు, ఆయన రా ఫుడ్ తింటున్నాడు అని చెప్పేసి గొప్పగా చెప్పుకున్నారు. కానీ అక్కడ విషయం ఏంటంటే అతను ఏమీ తినలేక ఆ రా ఫుడ్ తినడు, కనీసం ఆకు పండు పలమ తిందామని చెప్పేసి వాటితో కడుపు నింపుకున్నాడని ఆయన బయటకు వచ్చిన తర్వాత చెప్పే మాట ఇది క్లియర్గా. కానీ ఇదంతా మరి ఈ ఓటింగ్ అని అదని 6గురిని అందరినీ మళ్ళీ నామినేషన్లో పెట్టి వాళ్ళని సేవ్ చేసుకుంటూ వచ్చి ఈ 6గురిని ఆడియన్స్ ఓటింగ్ ప్రకారమే సేవ్ చేస్తున్నాము, ఈ ఇద్దరు మరి ఏం పాపం చేశారు కానీ ఈ ఇద్దరికి హౌస్లో ఉన్న వాళ్ళే నిర్ణీత. ఫస్ట్ బిగ్ బాస్ హిస్టరీలోనే కంటెస్టెంట్ ద్వారా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్గా ఇతను బిగ్ బాస్ హౌస్లో పంపించేశారు. సరే వెళ్ళిన తర్వాత అతను ఏమన్నాడంటే మొదటేమో ఇతను అంటే కంటెస్టెంట్లు ఎందుకని అంటే ఇప్పుడు అతను నాగార్జున లేదంటే బిగ్ బాస్ డైరెక్ట్గా పంపించేస్తారు, స్ట్రాంగ్ కంటెస్టెంట్ని ఎలా పంపించేస్తారు మీరు అని చెప్పేసి షో మీద నెగిటివ్ కామెంట్స్ వస్తాయని చెప్పేసి ఆల్రెడీ కంటెస్టెంట్లు ఉన్నారు కదా ఇక బకరాలు వాళ్ళ మీద తోసేద్దాం అన్నట్టుగానే అదే అయ్యింది కదా. ఇప్పుడు వాళ్ళందరూ కూడా వీళ్ళను నామినేట్ చేయడం వల్లే అతను ఎలిమినేట్ అయ్యాడని అనుకుంటున్నారు తప్ప అతను పర్సనల్ రీజన్స్ ఉన్నాయి ఇవన్నీ తెలియట్లేదు. అంతే, దాని మీదకి రాకుండానే చాలా తెలివిగానే చేశారు. కాకపోతే జరగాల్సిన బ్యాడ్ అయితే జరిగిపోయింది కాబట్టి ఇక అతను ఎలిమినేషన్కి సంబంధించి రీఎంట్రీ అతను కూడా బయటకు వచ్చిన తర్వాత నేను నాకు కనుక మళ్ళీ అవకాశం ఇస్తే మళ్ళీ వెళ్తాను అని చెప్పేసి అని అన్నాడు. కానీ అతను 3 కండిషన్లు పెట్టాడు. 3 కండిషన్లో ఒకటి ఫుడ్కి సంబంధించి ఒకటి అద్దానికి సంబంధించి ఒకటి ఇలా 2-3 రీజన్స్ చెప్పాడు ఆయన. అయితే అక్కడ ఈయన రీఎంట్రీ అదే మనం ముందు చెప్పుకున్నట్టుగా రీఎంట్రీ తీసుకోవాలి అని అంటే వాళ్ళకి అక్కడ కంటెంట్ ఇవ్వగలరా లేదా అనేది చూసుకుంటారు. లేదా హౌస్లో కంటెస్టెంట్లంతా మీద అడిపోయి ఇతను వద్దు మాకు వద్దు పంపించేయి అని అంటే అక్కడ బిగ్ బాస్ అంత పిచ్చోడు కాదు. అంటే అతను పంపించాలి అని అంటే ఒక కారణం కనిపించింది అక్కడ. ఒకటి ఏందని అంటే రిమ్యూనరేషన్ పరంగా చూస్తే ఇతనికి ఈ వారం మనకి ఇచ్చేదానికి అతను చేసే పెర్ఫార్మెన్స్కి బ్యాలెన్స్ అవుతుందా లేదా, పెట్టుబడి వ్యాపారం అవుతుంది కదా చేసేది. సో ఇతన్ని ముందుకు తీసుకుని వెళ్తే ఇతనికి రిమ్యూనరేషన్ ఎక్కువ ఉన్న వాళ్ళలో సో దానికి ఇతను బ్యాలెన్స్ చేయగలుగుతున్నాడా ఇది చూసుకుంటారు. ఓన్లీ అదే కాదు కంటెంట్ క్రియేట్ చేయగలడా లేదా చూసుకుంటా ఆ ఇచ్చిన కంటెంట్ బిగ్ బాస్కి యూజ్ అవుతుందా లేదా అని చెప్పేసి కూడా చూసుకుంటూ ఉంటారు. యాక్చువల్గా మనం దేవి నాగవల్లి ఉన్న సీజన్లో చూస్తే ఆమె సూపర్ కంటెంట్ ఇచ్చేది. ఏ కంటెంట్ ఇచ్చేది అని అంటే జనానికి నచ్చే కంటెంట్ ఇచ్చేది. ఏంది ఆమె గురించి మనం మొదట్లో నెగిటివ్గానే అమ్మో ఇలాగ ఉంటుంది అని అంటే మనం న్యూస్లో చూసి ఒక ఫ్రేమ్ చేసుకుంటుంటే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఈమె కాదు ఈమె రియాలిటీ వేరు అన్నట్టుగానే ప్రతి టాస్క్లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేది, ఆడేది పాడేది డాన్సులు చేసేది అన్నీ చేసేది. ఇష్యూ వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడేది. ఒకవేళ బిగ్ బాస్ రూల్స్కి సంబంధించి ఏదన్నా సరిగా లేనప్పుడు డైరెక్ట్గా క్వశ్చన్ చేసేది. ఆమె క్వశ్చన్ చేసినప్పుడు అది గనక జనంలోకి వెళ్తే ఎందుకంటే ఆమె ఉన్నది కాబట్టి ఆమె కంటెంట్ ఇవ్వాలి. ఆ కంటెంట్కి సంబంధించి జనంలోకి వెళ్ళింది అని అంటే వాళ్ళకి యూజ్ ఉండాలి ఎంతో కొంత. ఒకటి కమర్షియల్గా కానీ లేదనంటే వాళ్ళకి సంబంధించిన ఏదో ఒక యూజ్ ఉండాలి. అది ఒకవేళ వీళ్ళకి బ్యాడ్ అయ్యేలాగో లేదనంటే వాళ్ళకి సంబంధించి కొంచెం దానికి నెగిటివ్ అయ్యేలాగా ఉన్నదని అనుకో ఈ కంటెస్టెంట్ మనకు వద్దు అని అనుకున్నప్పుడు ఆమెను ఫ్రేమ్ చేసి విధానం మారిపోతుంటుంది. ఆమెలా చూపించడం కాకుండా ఎడిటింగ్లు చేసి చూపించినవి కూడా చాలా ఉన్నాయి. లాస్ట్ టైంలో వితికా షేరు దగ్గర నుంచి నేను అక్కడ ఒకటి చేస్తే ఇక్కడ ఒకటి చూపించారని చెప్పేసి డైరెక్ట్గానే చెప్పారు. అక్కడ ఏదైతే జనాలు ఇప్పుడు వెళ్ళి మంచిగా చెప్తున్న హౌస్ వాళ్ళకి అలవాటు అని అనుకుందాం, మంచిగా ఆమె ఇలాగా ఈమె ఇలాగా అలా ఉంటే బాగుండు ఇలా ఉంటే బాగుండు అని చెప్పేసి మాట్లాడుతున్నారని అనుకుందాం. దాన్ని ఇలా ఏం చేస్తారని అంటే ఆమె గురించి బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నారనే విధానంలో కూడా ఈ ఎడిటింగ్లు అన్ని తీసుకొచ్చి ఒకే ఫ్రేమ్లో చూపించి ఇలాగా ఎడిటింగ్ మాయాజాలం కూడా లైవ్ ఎపిసోడ్లో కూడా ఉంటుంది. సో అది చూపించే విధానం కూడా అక్కడ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అని అంటే శేఖర్ భాషకి సంబంధించి మనం తీసుకోవాలా వద్దా అని అనుకున్నప్పుడు అతను కంటెంట్ క్రియేట్ చేసి చేయడమే కాదు కంటెంట్ ఇవ్వడంలో శేఖర్ భాష తోపు అన్నట్టుగానే ఉన్న వాళ్ళు అతను కంటెంట్ ఇస్తారు. కానీ మొదటి వారానికి రెండో వారానికి కనుక మనం చూసుకుంటే అతను చెప్పిన దాని ప్రకారం చూస్తే మనకి ఫుటేజ్ విషయంలో మొత్తం
మొత్తం ఫస్ట్ వీక్లో ఒక 90% కనిపించిన శేఖర్ భాష రెండో వీక్ వచ్చి 10% కూడా చూపించలేదు. ఈవెన్ ఆయన నామినేషన్లో ఉన్న వీక్. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా కూడా నామినేషన్లో ఒక కంటెస్టెంట్ ఉన్నాడు అని మన లాస్ట్ వీక్లో మనకు చూస్తే సీతకు సంబంధించి ఫస్ట్ వీక్లో పెద్దగా కనిపించలేదు అని చెప్పేసి ఫెయిల్ మార్కులు, కానీ సెకండ్ వీక్లో ఆమెకి ఎక్కువ ఫుటేజ్ ఇచ్చాడు, స్క్రీన్ స్పేస్ ఇచ్చారు. కానీ మనకు అప్పుడు ఏమైంది, సీత వెంటనే నాగార్జున కూడా ఇంకొకటి మనకి ఎక్కువ కనిపించింది. అదే అక్కడ ఏందనంటే నామినేషన్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఫుటేజ్, అది నెగిటివ్ అవ్వచ్చు పాజిటివ్ అవ్వచ్చు, ఏదైనా సరే వాళ్ళకి ఫుటేజ్ ఇస్తే కనుక వాళ్ళకి ఎక్కువ ఓట్లు పడవచ్చు, లేదంటే మొత్తం పోవచ్చు. కాబట్టి ఫుటేజ్ అయితే ఇవ్వాలి వాళ్ళు. కానీ అక్కడ వాళ్ళకి ఎవరికి ఇవ్వాలి అనేది మాత్రం బిగ్ బాస్ చేతుల్లో ఉంటుంది. అక్కడ అంటే ఉన్న 8 మందిలో మనం ఎవరికి ఫుటేజ్ ఇవ్వాలి, ఆ ఫుటేజ్లో కూడా ఎవరికి పాజిటివ్ ఫుటేజ్ ఇవ్వాలి, నెగిటివ్ ఫుటేజ్ ఇవ్వాలని చెప్పేసి కూడా క్లియర్గా వాళ్ళకి, ఎందుకంటే అన్ని కెమెరాలు ఉంటాయి, ఎందులో నుంచి ఏది సెలెక్ట్ చేసి వేయాలి అనేది వాళ్ళకి క్లియర్గా ఒక వ్యూ ఉంటుంది. ఆ వ్యూ ప్రకారమే నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఎలా చూపించాలి అనే వ్యూ ప్రకారమే వాళ్ళు చేస్తారు. శేఖర్ భాష విషయానికి వచ్చేసి రీఎంట్రీకి సంబంధించి అతను వెళ్ళకపోవచ్చనే అని అనుకుంటున్నాం మనం. ఎందుకంటే ఇతను ఇంట్రెస్ట్గానే ఉన్నాడు వెళ్ళటానికి, ఎందుకంటే కొడుకుని చూసుకుని ఉన్నాడు. నెక్స్ట్ బయట ఏం జరిగింది, ఇతనికి ఇంత ఫాలోయింగ్ అంటే అప్పటి వరకు కూడా అతని గురించి కొంచెం మిక్స్డ్ ఉన్నది. ఆమె లావణ్య ఇష్యూలో కూడా కొంతమంది అతన్ని కూడా తిట్టిన వాళ్ళు ఉన్నారు, పొగిడిన వాళ్ళు ఉన్నారు, మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, ఇలాగా మిక్స్డ్ ఉంది. కానీ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత శేఖర్ భాష ఒక మంచి పేరుతోటే వచ్చాడు. అయితే ఆ మంచిదనము అనేది బిగ్ బాస్ ఆటకి ఎంత ఉపయోగకరం అనేది ఇక్కడ ప్రశ్న. కాబట్టి అతను బిగ్ బాస్కి మళ్ళీ తీసుకోవచ్చు, ఎందుకంటే ఒకవేళ తీసుకున్నారే అని అనుకుందాం, తీసుకుంటే కనుక ఇతను మనకి కావాల్సిన ఫుటేజ్ ఇస్తున్నాడా లేదా అనేది కూడా అక్కడ ముఖ్యం. ఎందుకంటే అతను బిహేవియర్ పరంగా చూస్తే అంటే బిగ్ బాస్ ఎలా అంటే అలాగే, ఎలాగ ఆడితే అలాగే, నువ్వు అది చేయనంటే ఇలాగ, ఇది చేయనంటే అలాగా, ఆ మెంటాలిటీ అతను కాదనే విషయం అర్థమైపోయింది. అదే రీజన్తో కూడా ఇతను బయటకు పంపించడానికి అది కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు. ఎందుకనంటే ఇతను ఉన్న విషయాన్ని ఉన్నట్టుగానే చెప్తున్నాడు, అనవసరమైన వాటిలో వేలు పెట్టట్లేదు, తన పాయింట్కి సంబంధించి తన పాయింట్ మీదే మాట్లాడుతున్నాడు, ఎంటర్టైన్ పరంగా చేస్తానే ఉన్నాడు. అలాంటి ఎంటర్టైన్ చేసి అతను కూడా మనకి హౌస్లో నుంచి బలవంతంగా బయటికి గెంటారు అని అంటే ఆ ఎంటర్టైన్మెంట్ అనేది వాళ్ళకి యూజ్ లేదు అనేది అక్కడ క్లియర్గా అర్థమయ్యే విషయం. అది కాకుండా ఇతను వేరే కంటెంట్ ఏదైనా ఇవ్వాలి. ఇప్పుడు జోకులు వేయటము, ఎంటర్టైన్ చేయటము, వ్యక్తిగతంగా తన క్రెడిబిలిటీని తన కాపాడుకోవటం, తన వ్యక్తిత్వాన్ని చూపించుకోవటము, ఈ కంటెంట్ ఏమి బిగ్ బాస్ వద్దు అని అనుకున్నాడు కాబట్టి అతను బయటకు పంపించారు. ఇది కాకుండా గనక అతను ఏదైనా ఫుటేజ్ ఇవ్వగలడు అని అంటే అంతకు, ఎందుకనంటే అతను రియాలిటీ ఏందన్నాడు అక్కడ చూపించేసిన తర్వాత మళ్ళీ అది కాకుండానంటే ఒక ఫేక్ భాష వెళ్తే బిగ్ బాస్ కి ఒక ఫేక్ కంటెంట్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది. ఆ ఫేక్ కంటెంట్ ఇతను ఇవ్వగలడా లేదా, ఈ భాష ఇస్తాడా అని అంటే మనకు అంత అతను చేసి, ఎందుకనంటే మన అక్కడ వాళ్ళ భార్య డెలివరీ డేట్ ఉన్నది అని చెప్పేసి తెలిసినా కూడా దాన్ని కూడా అతను అక్కడ సింపతి గేమ్లో కానీ లేదనంటే డిస్కస్ చేయడంలో కానీ యూజ్ చేయలేదు. అది ఫుటేజ్లో కూడా మనకి ఎక్కడ చూపించలేదు. సో అతను ఏంటంటే ఆ కంటెంట్ క్రియేట్ చేయాలి, లేదనంటే ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు దాన్ని సింపతి డ్రామాలో తీసుకుని వెళ్ళాలి, వాళ్ళని బ్లేమ్ చేయాలి, వాళ్ళని చెడుగా మాట్లాడాలి. ఇదైతే ఒకవేళ నిజంగా బ్యాక్ బిచ్చింగ్ చేసినా కూడా అతను డైరెక్ట్ గా తెలిసి లాగానే చేస్తున్నాడు. అతను ఒకవేళ తన గురించి ఒక మణికంఠ గురించి ఇతను ఏదో పాలిటిక్స్ చేస్తున్నాడు అని చెప్పేసి వెనక మాట్లాడినా నామినేషన్లో సేమ్ అదే పాయింట్ తీసుకుని వచ్చి డైరెక్ట్గానే చెప్తున్నాడు. సో అలాంటి అతను ఇచ్చే కంటెంట్, అతని పర్సనాలిటీకి సంబంధించిన కంటెంట్ని వీళ్ళకి వేస్ట్ అని అనుకున్నారు కాబట్టి అతను బయటకు పంపేశారు. ఇప్పుడు మళ్ళీ లోపలికి తీసుకుంటారా అని అంటే తీసుకోకపోవచ్చు. భాష మళ్ళీ చాలా మంది రీఎంట్రీ ఇస్తాడని చెప్పేసి అని అనుకుంటున్నారు. కానీ అతని నుంచి వద్దు అని అనుకుని ఒకసారి పైగా ఏందనంటే తమంతట తాము ఆ బిగ్ బాస్ హౌస్ లో నుంచి వెళ్తామని బయటకు వచ్చేసిన వాళ్ళని మళ్ళీ తీసుకున్న సందర్భాలు అయితే లేవు. అప్పుడు సంపూర్ణేష్ బాబు కానీ, తర్వాత గంగవ్వ కానీ, అంతకు ముందు సీజన్ లో ఇంకొక సమీర్ని కానీ, సమీర్ని యాక్చువల్గా ఓటింగ్ ప్రకారమే తీసేసినప్పుడు కూడా అతను కూడా పర్సనల్ రీజన్ తోటే వచ్చేసాడు, మనం మాట్లాడుకున్నాం. సో అలాగే పర్సనల్ రీజన్స్ తో బయటకు వచ్చేసిన సందర్భాలు ఉన్నప్పుడు వాళ్ళని మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకునే ఆ సాంప్రదాయం అయితే లేదు. కాబట్టి పైగా ఒకవేళ నిజంగా అలా వచ్చినా కూడా కంటెంట్ వాళ్ళకి కావాల్సిన
కంటెంట్ ఇస్తే తీసుకుంటారు. పోనీ ఆ రెండిట్లోని కూడా ఎక్కడ బ్యాలెన్స్ అవ్వట్లేదు, ఇది లేదు కాబట్టి శేఖర్ భాష అయితే మళ్ళీ రీఎంట్రీ అయితే ఆ ఆప్షన్ అయితే లేదని అనుకోండి. అతను కాకుండా వేరే వాళ్ళు ఎవరన్నా రావచ్చేమో కానీ శేఖర్ భాష అయితే వచ్చే అవకాశం లేదు.